విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క విశిష్టమైన ఫలితం ఉన్నది. ఈ జన్మజాతకంలోని నక్షత్ర మరియు నక్షత్ర పాదాల ప్రకారం ఆయా శ్లోకాలను పఠించడం వలన కలిగే నిర్దిష్ట ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మఖా నక్షత్రం విష్ణు సహస్రనామంలోని 37వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు. ఫలితం అధికారం, రాజభోగం మరియు పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. పఠించే విధానం: ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ నక్షత్ర శ్లోకాన్ని కనీసం 28 సార్లు పఠించండి. వీలైతే నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి నమస్కరించుకోండి. మఖా నక్షత్రం 1వ పాదం, శ్లోకం 37. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః అపరాజిత సర్వసహో నియంత నియమో యమః. తాత్పర్యం: ధనుస్సును ధరించినవాడు, ధనుర్విద్య తెలిసినవాడు, శిక్షించేవాడు, ఎవరికీ లొంగనివాడు మరియు సర్వమును శాసించేవాడైన పరమాత్మకు నమస్కారం. మఖ 2వ పాదం, శ్లోకం 38. సత్వవాన్ సాత్విక సత్య సత్యధర్మపరాయణ అభిప్రాయ ప్రియర్హోర్హ ప్రియైతివర్ధన. తాత్పర్యం: బలవంతుడు, సత్వగుణ సంపన్నుడు, సత్యధర్మాన్ని పాటించేవాడు మరియు భక్తుల పట్ల ప్రేమను పెంచేవాడైన విష్ణువునకు నమస్కారం. మఖ 3వ పాదం, శ్లోకం 39. విహాయ సగతర్జ్యోతి సూర్యశ్రుతభుగ్విభుః రవిర్విజరోచన సూర్య సవితారవిలోచన. తాత్పర్యం: ఆకాశంలో సంచరించేవాడు, స్వయం ప్రకాశుడు, సూర్యుని వల్లే ప్రకాశించేవాడు మరియు సూర్యుడే కన్నుగా కలవానికి నమస్కారం. మఖ 4వ పాదం, శ్లోకం 40. అనంతోహుత భూభోక్త సుఖదో నైకజోగ్రజ అనిర్విన్న సదామర్షి లోకాధిష్టమద్భుత. తాత్పర్యం: అంతులేనివాడు, సుఖాన్ని ఇచ్చేవాడు, అనేక రూపముల్లో అవతరించేవాడు మరియు ఈ లోకానికి ఆధారమైన ఆశ్చర్యకరమైన వారికి నమస్కారం.